వార్ గేమ్ లో పాక్ ని ఉప్మాలో కరివేపాకులా తీసి పారేసింది మన ఆర్మీ. ఉగ్రవాదులను ఏరి పారేశాయి మన త్రివిధ దళాలు. తొడగొట్టిన పాకిస్తాన్ ను ఓడగొట్టడం అయిపోయింది. ఇక దాన్ని అంతర్జాతీయ వేదికల మీద ఎండగట్టడమే మిగిలింది. పాక్ పై టెర్రర్ బ్రాండ్ వేయడానికి బృహత్తర వ్యూహం సిద్ధం చేసింది ఇండియా. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం. ఆపరేషన్ సింధూర్ అయిపోయింది. యుద్ధానికి తెగబడ్డ పాకిస్తాన్ ను ఘోరంగా ఓడించడమూ అయిపోయింది. ఇక అంతర్జాతీయంగా పాక్ ని ఏకాకిని చేసి గ్లోబ్లో ఆ ఉగ్రోన్మాద దేశ చరిత్రను చెరిపేసే కార్యక్రమం ఒక్కటే మిగిలింది. దానికి కూడా శ్రీకారం చుట్టింది మోదీ సర్కార్. దేశాన పాక్ తీరును ఎండగట్టే పనిలో పడింది కేంద్ర ప్రభుత్వం. అన్ని రాజకీయ పార్టీల నేతలతో అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి పాకిస్తాన్కు వ్యతిరేకంగా అంతర్జాతీయ ఒత్తిడిని తీసుకువచ్చేందుకు కేంద్రం పావులు కదుపుతోంది. ఉగ్రవాదులతో అంటకాగుతున్న పాక్ నిజస్వరూపాన్ని అంతర్జాతీయ వేదికలపై బట్టబయలు చేసి దాని బతుకు బస్టాండ్ చేయనుంది కేంద్రం. ప్రపంచ దేశాల ముందు పాక్ ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన సీనియర్ ఎంపీలతో కూడిన బృందం దేశాలకు వెళ్లి అక్కడి ప్రజాప్రతినిధులకు పాకిస్తాన్ చేస్తున్న పాపిస్టు పనుల గురించి తెలియజేస్తుంది. ఈ ఆల్ పార్టీ టీం మొదట 8 కీలక దేశాలను సందర్శించనుంది. పాకిస్తాన్ కేంద్రంగా నడుస్తున్న ఉగ్రవాద ముఠాలు, ఆ ఉగ్రమూకలతో కలిసి పాక్ ఆర్మీ సర్కార్ చేస్తున్న కుట్రలు, అక్కడి నుంచి మన దేశంలోకి ఎగుమతవుతున్న ఉగ్రవాదం గురించి ప్రపంచ దేశాలకు వివరిస్తారు. నిరంతర సీమాంతర ఉగ్రవాద బాధితురాలిగా ప్రపంచానికి భారత్ తాను ఎదుర్కొంటున్న సవాళ్లను వివరిస్తుంది. 26 మంది టూరిస్టుల ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రదాడి, ఆ తర్వాత చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాల నేతలకు అఖిలపక్ష ఎంపీల బృందం వివరిస్తోంది. కశ్మీర్పై పాకిస్తాన్ చేస్తున్న కుట్రలు, పాక్ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రపంచం ముందు ఎండగట్టనున్నారు. పాకిస్తాన్కు అంతర్జాతీయంగా ఎలాంటి సహాయ సహకారాలు అందకుండా చూడటమే ఈ పర్యటన లక్ష్యం. విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఇతర ప్రభుత్వ విభాగాల సమన్వయంతో ఈ కార్యక్రమం చేపడతారు. ఈ బృందంలో అధికార బీజేపీ ఎంపీలతో పాటు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తదితరులను ఎంపిక చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కేంద్రం త్వరలోనే అధికారిక ప్రకటన వెలువరించనుందని తెలుస్తోంది. అయితే శశి థరూర్ మా పార్టీ ఎంపీ అయితే ఆయన పేరు మీరెలా ఖరారు చేద్దామని చూస్తున్నారు అంటూ బీజేపీపై కాంగ్రెస్ మండిపడుతోంది. ఇంటర్నేషనల్ లెవెల్లో పాక్పై టెర్రర్ బ్రాండ్ వేయడానికి పక్కా వ్యూహంతో ముందుకు కదులుతోంది భారత్.